నమస్కారం, సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. స్థానికులు ఉన్నారు, విలేకరులు ఉన్నారు, బస్సు ప్రజలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను కూడా పాల్గొన్నా. కంటే ముందుగా మన సార్ గారు స్టార్ట్ చేసేసారు యోగాని చప్పట్లతో. మరి ఇప్పుడు బెలూన్స్ ఎగరేస్తూ ఇనాగ్రేట్ చేస్తున్నారు. గట్టిగా చెప్పట్లండి ఎవ్రీవన్. శ్వాసను పీల్చుకుంటూ తలని వీలైనంత వరకు వెనక్కి వంచుతాము. శ్వాసను పీల్చుకుంటూ సాధారణ స్థితి మీ యొక్క గడ్డాన్ని ఛాతికి తగిలే ప్రయత్నం చేస్తాం. శ్వాసను పీల్చుకుంటూ తలని వీలైనంత వరకు బయటికి ఉండేటట్లు అలా ఆసన స్థితిలో ఉండి శ్వాసను బయటకు వదులుతూ నెమ్మదిగా చేతులని నిదానంగా కిందకు దించుతాము. ఇలా 2 పర్యాలు చేద్దాము. చేతులు పైకి వెళ్ళేటప్పుడు కానీ కిందకి కాళ్ళను కూడా తగలకుండా చూసుకోవాలి. మళ్ళీ శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా చేతుల్ని తలకు పైకి వైపు తీసుకెళ్తాము. శ్వాసను బయటకు వదులుతూ సాధారణ స్థితికి వస్తాము. నెమ్మదిగా విశ్రాంతి తీసుకుంటాం. తదుపరి తీసుకొస్తాం. ఛాతికి దగ్గరగా తీసుకొచ్చేసి మోచేతులతో ఒకే రీతిలో భుజాలని కదలిక చేస్తాము. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో నెమ్మదిగా నిదానంగా ఒక 3 టైమ్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో. మోచేతులు పైకి వెళ్ళినప్పుడు శ్వాసను పీల్చుకోవాలి. మోచేతులు కిందకు వచ్చినప్పుడు శ్వాసను వదలాలి. తదుపరి మోక నిదానంగా కూర్చుంటాము. మీ వీపు, తల, మెడ వీలైనంత వరకు స్ట్రైట్ గా ఉండేటట్టు కూర్చోవాలి. శ్వాసను పీల్చుకుంటూ సాధారణ స్థితికి వస్తాము. ఇంకొక పర్యం చేద్దాము. శ్వాసను బయటకు వదులుతూ 2-3 శ్వాసలు తీసుకుంటూ నెమ్మదిగా శ్వాస పీల్చుకుంటూ సాధారణ స్థితికి వచ్చి విశ్రాంతి. హ్యాండ్స్ డౌన్ చేస్తాము. అరచేతుల్ని ఆకాశం వైపు చూపుతూ శ్వాసను పీల్చుకుంటూ కాళ్ళ వేళ్లతో మెడాలను పైకి తీసుకెళ్తూ నెమ్మదిగా తాడాసన స్థితిలోకి వెళ్తాము. ఇది మెంటల్ బ్యాలెన్స్ ని స్టెబిలైజేషన్ చేస్తుంది. ఏకాగ్రత అనేది పెరుగుతుంది. గుండెకి రక్త ప్రసరణ అనేది చాలా చక్కగా అందిస్తుంది. ఆసన స్థితిలో 10 నుంచి 15 సెకండ్లు ఉంటాము. తలని నెమ్మదిగా ఎడమ వైపు త్రిప్పుతూ సాధారణంగా జరిగేటువంటి శ్వాసక్రియలను గమనించాలి. ఈ ఆసనం అనేటువంటిది ట్విస్టింగ్ చేయడం వల్ల శరీరానికి డీటాక్సిఫికేషన్ బాగా జరుగుతుంది. 21/6/25 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా పురస్కరించుకొని ఈరోజు గండికోట వైఎస్ఆర్ కడప జిల్లా గౌరవ కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారి యొక్క అందరి ఆలోచనతో ఈ చక్కటి కార్యక్రమం. చాలామంది కొండ ప్రాంతమైన సమయానికి రావడం, ఒక విధంగా ఆరోగ్యకరమైన వాతావరణంలో, చక్కటి వాతావరణంలో ఇబ్బంది లేకుండా 45 నిమిషాలు ఏకదాటిగా కార్యక్రమం జరిగింది. చాలా సంతోషం. అనేక మంది పాల్గొన్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్, ప్రజలు, అధికారులు, మేము రాజకీయ నాయకులతో పాటు ఇలా కలెక్టర్ గారు. ఎల్లుండి అంటే 21వ తేదీ నాడు గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో వైజాగ్లో కూడా 5 లక్షల మంది కార్యక్రమం. ఇక్కడ కూడా నెలపాటు. అందులో 21వ తేదీ నాడు కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో జిల్లా అంతా అందరూ విస్తృతంగా పాల్గొనాలనేది ఉద్దేశం. అందులో గండికోట వాతావరణం, కింద గండికోట జలాశయం, మైలవరం జలాశయం, ప్రక్కన విండుపౌరు, సోలారు, కింద థర్మల్ కేంద్రం, భానుకొండల్లో విశేషంగా ఈ వాతావరణం జరగడం చాలా సంతోషం. ఇది ఒక విధంగా గండికోట టూరిజానికి కేంద్ర ప్రభుత్వం మొన్ననే 78 కోట్ల రూపాయలు శాసకీయ ఫండ్స్ ఇచ్చారు. ఇప్పటికే జితేంద్ర సింగ్ సెంట్రల్ మినిస్టర్, మరొక సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా నెల కింద రావడం జరిగింది. ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఒక విధంగా ఇక్కడే పెట్టాల్సిన అవసరం ఏముందంటే, ఈ గండికోట టూరిజాన్ని ఎక్కడైనా దేశం బాగుపడాలంటే ఇండస్ట్రీ, ఇరిగేషను, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇన్స్టిట్యూషను, టూరిజము, ఉపాధి అవకాశాలు, శాంతి భద్రతలు పెరగాలి. యోగా తర్వాత మన ఆత్మను భగవంతుని కలపడానికే యోగా కార్యక్రమం. ఇది ఈ రోజుతో ఆగేది కాదు. మన ఆరోగ్యం పెరగాలనే, మన ఆనందం పెరగాలనే, పట్టుదల పెరగాలనే, ప్రేమ పెరగాలనే, స్టూడెంట్స్ భవిష్యత్తు పెరగాలనే, ఒకరితో ఒకరి సంబంధ బాంధవ్యాలు పెరగాలనే
యోగా అవసరం. దానికోసమే యోగా గురువులు చక్కగా ఉపన్యాసం ఇస్తూ యోగా చూపించారు. అందరూ చేతనైతే పాల్గొన్నారు కూడా. అలాగే 21వ తారీఖు మనకి చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఎందుకంటే ప్రపంచానికి ఆది గురువు లాంటి భారతదేశం అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఈ యోగా ప్రక్రియ. దీన్ని ప్రపంచవ్యాప్తంగా 21వ తారీఖున అన్ని దేశాల్లోనూ అన్ని పట్టణాల్లోనూ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని నగరాల్లో కూడా జరుపుకుంటున్నాం. మనకి ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఏంటంటే గౌరవ ప్రధానమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ని ఎంచుకోవటం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో వారు స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ ప్రధానమంత్రి గారు పార్టిసిపేట్ చేయటం జరుగుతూ ఉంది. తద్వారా మన ఆంధ్రప్రదేశ్కి అంతర్జాతీయంగా ఒక మంచి గుర్తింపు రాబోతోంది. అలాగే మనవంతు కర్తవ్యంగా మనం అందరం కూడా యోగా యోగా దినోత్సవంలో పార్టిసిపేట్ చేయటమే కాకుండా ఈ యోగా అనేది గౌరవ శాసనసభ్యుల వారు చెప్పినట్టు మన కోసం, మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం. ఇది కేవలం అరగంట సేపు మన 24 గంటల్లో అరగంట సేపు చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకున్నా కూడా అది మన జీవిత కాలాన్ని కనీసం 25% మనకి పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి దీనికి వయసుతో సంబంధం లేదు. 6 నెలల పసిపిల్లపాటి నుంచి 95 సంవత్సరాలు 100 సంవత్సరాలు వచ్చినటువంటి వృద్ధుల వరకు కూడా రూపాయి ఖర్చు లేకుండా వారి ఇంట్లోనే వారి కుటుంబ సభ్యులతోటే చేసుకునే అత్యంత ఉపయోగమైనటువంటి కార్యక్రమం. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఒక వారి దైనందిక జీవితంలో ఒక భాగంగా చేసుకుని వారి ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని బిల్డ్ చేసుకుంటూ అలాగే మనకి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, ఆనంద ఆంధ్రప్రదేశ్ని అచీవ్ చేయడంలో అందరూ కూడా తోడ్పడతారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చేయాల్సినటువంటి అవసరం ఉంది. లక్ష్యాన్ని చేరుకోవాల్సిన అవసరం ఉంది. పేర్లు ఇవ్వవలసిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తూ మరి నాకు ఈ చేయడానికి అవకాశం కల్పించినటువంటి పార్టీ అధిష్టాన వర్గానికి మరొకమారు ధన్యవాదాలు. తర్వాత జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు ఈ మీటింగ్ సంబంధించి ఆయన వివరిస్తారు. మాట్లాడవలసిన వారు ఇప్పుడే మీకు సలహాలు మీ అభ్యర్థనలు తెలియజేయవలసిందిగా. నమస్కారము. ఎంతో గొప్ప విషయం అని మాత్రం నేను చెప్పగలను. మనకు ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ దేవుడు చాలా అనుగ్రహించారు. మన మేడం చాలా ధైర్యంగా నిలబడి మనం అంతా ఉంది ఆమె గెలిపించాము. దయచేసి నేను తెలియపరిచే అంశాలను తప్పుగా తీసుకొనక మనస్ఫూర్తిగా క్షేత్రస్థాయిలో జరిగేటువంటి విషయాలను తమ దృష్టికి తీసుకొని రావాలని ఆశ. 49 సీట్లను ఎందుకు కోరుకుంటుంది అది తప్పనిసరిగా మనమంతా దగ్గర తెలుసుకోవాలి. ఒకటో పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన వాళ్ళకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని ఆ లింక్ లేదని పంపు లేదని మనల్ని గట్టిగా కట్టేస్తారు. మనల్ని రేషన్ కార్డు లేవు. సాయం చేయగలిగితే మన దగ్గర మనం మొహం పెట్టడానికి మన ఓటు పని చేయకుండా డివిజన్ కమిటీలు, నగర కమిటీ, నగర అనుబంధ కమిటీ, అదేవిధంగా జిల్లా కమిటీలు, జిల్లా అనుబంధ కమిటీలు, రాష్ట్ర కమిటీ, రాష్ట్రంలో టెలికాన్ఫరెన్స్లో కట్ ఆఫ్ డేట్ ఇవ్వడం జరిగింది. దానికి ఈరోజు ఈ సంస్థాగత ఎన్నికల సమావేశం పెట్టుకున్నాం. పరిశీలకులుగా అనంతపురం జిల్లా నుంచి డిసిసి బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డి గారు, అదేవిధంగా చిరకాల మిత్రుడు, స్నేహితుడు, మనకి ఎలక్షన్స్లో కూడా కడపలో క్రియాశీలకంగా వెనకుండి చాలా ఎన్నికల కార్యక్రమం జరిపించాడు మన మిత్రుడు పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారు, హరిప్రసాద్ గారు, మన సీనియర్ నాయకుడు, నాకు కూడా
అత్యంత మంచి మిత్రుడు. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన కూడా నగర అధ్యక్షుడిగా పనిచేసిన మన జిల్లాని భాష గారు. ఏమ్మా నేనా? మాకు కూడా కావాలి ఆయన. మరి ఈ కార్యక్రమంలో ఉన్న మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాం. ప్రభాకర్ రెడ్డి గారు ఇందాక మాట్లాడినప్పుడు చాలా విషయాలు చెప్పాడు సంస్థాగత నిర్మాణం మీద. బూత్ కమిటీ నుంచి డివిజన్ కమిటీ, నగర కమిటీ, నగర అనుబంధ కమిటీ, అదేవిధంగా కేఎస్ఎస్ నిర్మాణం మీకు అందరికీ చాలాసార్లు 24 గంటలు ఎక్కడ కొనుక్కుంటాను, అప్పుడు చేస్తాను, కాగితాలు చెక్ చేస్తాం, యునానిమస్ అయిపోతాం, శ్రీనివాస్ రెడ్డి గారు మాకు ఉంటాయి చేస్తాం అనుకుంటే ఇది మొదలు ఇదంతా ఓన్లీ ఆయన చూపించిన దారిలో నడిచిన వాళ్ళం మాత్రమే. మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం శ్రీనివాస్ రెడ్డి గారే. ఆయన కడప పార్లమెంట్ గెలవాలా, కడప పార్లమెంట్ గెలవాలంటే కడప నియోజకవర్గం గెలవాలని చెప్పేసి 2 సంవత్సరాల క్రితం ఆయన ప్రతిజ్ఞ పూని ఈ కడప నియోజకవర్గానికి ఆయన బాధ్యతగా తీసుకొని ఇక్కడ ఒక క్యాండిడేట్ ని ప్రపోజ్ చేసి ఈ కడప నియోజకవర్గాన్ని గెలవడం అనేది ఆయన లక్ష్యంగా తీసుకున్నారు. బట్ కొన్ని క్యాలిక్యులేషన్స్ వల్ల కడప పార్లమెంట్ టికెట్ రాలేదు. కానీ కడప పార్లమెంట్కి డెఫినెట్గా పార్లమెంట్ అభ్యర్థిగా మోగారు. డెఫినెట్గా కడప జిల్లాని, ఒక కడప నియోజకవర్గమే కాదు కడప జిల్లాని ఆయన యొక్క హెల్ప్తో మొత్తం అభివృద్ధి చేసే విధంగా ఫ్యూచర్లో మనం వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగనే ఈ కార్యక్రమానికి పెద్దలుగా వచ్చిన సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి అన్న, హరిప్రసాద్ అన్న, జిలానన్న, బండన్న అందరికీ, బండిబాబు అన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 2 సంవత్సరాల క్రితం దాదాపు సెప్టెంబర్ వస్తే నేను మీకు పరిచయమే 2 సంవత్సరాలు. మీరు నన్ను మొట్టమొదటిసారిగా చూడడం కూడా 2 సంవత్సరాల క్రితమే చూసినారు. అంతవరకు మాధవం బయటికి కూడా రాలేదు, ఇంటికి కూడా పోలేదని. పాపం వాళ్ళ ఇళ్ళకు వాళ్ళు పోలేకపోతున్నారు ఇప్పుడు. కాబట్టి తక్కువ దృష్టితో చూసి తక్కువ చేసి మాట్లాడితే తగ్గే వాళ్ళు ఎవరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో లేరు. ఈరోజు ఇక్కడ ఇంతమంది ఇంత షార్ట్ నోటీస్తో వచ్చి ఇది తెలుగుదేశం పార్టీ, మనల్ని మనము ఐకమత్యంగా బలం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏవో చిన్న చిన్న లుకలున్నా కూడా అది మేమున్నాము, సీనియర్ నాయకులు ఉన్నారు. మన సమస్యలు మన ఇంట్లో ఎట్లా ఒక కుటుంబంలో అమ్మ నాయన పిల్లలు ఉంటే, కోడళ్ళు ఉంటే, కొడుకులు ఉంటే సమస్యలు ఎలా ఉంటాయో ఇంట్లో కూడా ఉంటాయి. వాటిని మనం ఇంట్లో కూర్చొని చర్చించుకొని మన సమస్యల పరిష్కార దిశగా మనం పనిచేయాలి. ఇది బేసిక్ ఫస్ట్ రూల్. చాలా రోజుల నుంచి వైసీపీనే అధికారంలో ఉండడం వల్ల చాలా మంది వైసీపీ నాయకులతో ఒక అండర్స్టాండింగ్ వల్ల చాలా మంది ఇంకా వాళ్ళ వెనక తిరుగుతూ ఉన్నారు. ఎవరెవరు తిరుగుతున్నారో కూడా కంప్లీట్ గా రికార్డుగా రాసుకుంటా ఉంటాం. తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గము ఎట్టి పరిస్థితులను వైసీపీ పార్టీతో ఏ విధమైన లాలుచి పడేది లేదు. సింగిల్ పాయింట్ లో వాళ్ళే మన శత్రువులు. అర్థమైందా? ఇదే పాయింట్ లో పోతాము. ఇంకా మనం 20 సంవత్సరాల నుంచి అండర్స్టాండింగ్ లో ఉన్నాము, అండర్స్టాండింగ్ లోనే వెళ్తామంటే ప్లీజ్ మీరు తప్పుటడుగులు వేసినట్టే. అలాంటి వాళ్ళని అందరినీ నోటీస్ చేసుకొని పెట్టుకుంటాము. డెఫినెట్ గా దాని యొక్క పర్వసాన్ని కూడా అలానే ఉంటాయి. కాబట్టి సింగిల్ పాయింట్ లో మనం తెలుగుదేశం పార్టీ, మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యుల సంక్షేమ దిశగా మనం ముందుకెళ్తాము. ప్రజలను సేవ చేసుకుంటా ముందుకెళ్తాను. ప్రజా సేవలో మన గుర్తింపు తెచ్చుకుందాం. దౌర్జన్యాలు, భూ కబ్జాలు, అరాచకాలతో కాదు, మనం ప్రజా సేవ చేసుకుంటా ముందుకు పోతాం. ఈరోజు మనం ఎలక్షన్ గెలిచినామంటే యువత పెద్ద ఎత్తున ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలవాలి అని చెప్పేసి పెద్ద ఊపుతో, వాసన మీద భరోసాతో ముందుకొచ్చి చాలా మంది 175 అని చెప్పి సిద్ధం అనుకుంటా పోస్టర్లు వేసుకున్నా కానీ మేము గెలుస్తామని చెప్పి ఆ రోజు అంతే నమ్మకంతో వచ్చిన ప్రతి ఒక్క యువతకు ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. ఆ మాటకు కట్టుబడి ఉండి నష్టమైన ప్రజలతోనే ఉండి ఆ మాట నెరవేర్చే నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి.
నిజంగా వచ్చిన ఉదాహరణ 2014లో సంక్షేమంతో పాటు కార్యకర్తలు కూడా చూసుకుంటారని చెప్పేసి ఆమె ఇవ్వడం జరిగింది. కాబట్టి మనందరం కూడా ధైర్యంగా ముందుకు వస్తే తప్పకుండా 2020 వాళ్ళ తెలుగుదేశం నాయకులు ఊహని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఏదైనా ఒక మాట చెప్పాడంటే దాన్ని ఖచ్చితంగా చేసుకోవాలి. కార్యకర్తలకు కూడా ఇన్సూరెన్స్ కూడా పెట్టాలన్న ఉద్దేశంతోనే పార్టీ ఈ రోజు ఉంది. అందుకే పార్టీని పునాదుల పై నుంచి ఆవిష్కరణ దినోత్సవానికి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. అలా నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా. ఏమనుకుంటున్నా పార్టీలో ఉంది మనం ఏదైనా మన ఛానల్ మనమే నిర్ణయించుకుంటాం. మన జగన్ మన 29లో ముఖ్యమంత్రి చేసుకొని మరి ఆ 2.0 పరిపాలన ఏ విధంగా ఉంటుందంటే జగన్ అంటే జగన్ అంటే జగన్ అంటే మరి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఈ సంవత్సరానికి కూటమి ప్రభుత్వం చేసిన మోసాలు, మరి అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు చేసిన మేలు అన్నీ కూడా ఒక పుస్తక రూపంలో ప్రచురించి మరి ఈరోజు దాన్ని ప్రారంభించడం జరిగింది. మహిళలకు భద్రత లేదు ఈ రాష్ట్రంలో. ఈ సంవత్సర కాలంలో సుమారుగా 188 మంది ఈరోజు ఆత్మహత్యలు అత్యాచారాలు జరిగిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. 188 మంది మహిళలు మరి ఏదైతే అత్యాచారాలకు గురైన పరిస్థితి ఈ సంవత్సర కాలంలో ఎక్కడున్నారు? ఈ ప్రభుత్వం ఎక్కడుంది? ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గతంలో చంద్రబాబు నాయుడు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చి 33,000 మహిళలు అదృశ్యమయ్యారని చెప్పి ఆ రోజు మాట్లాడారు పవన్ కళ్యాణ్. మరి ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చావు, నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఆ 33,000 మహిళల్లో ఎంతమందికి తీసుకురాగలిగావు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి పవన్ కళ్యాణ్. మరి ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పసి పిల్లలని కూడా చూడకోకుండా 3 ఏళ్ల పసి పిల్లల్ని కూడా అత్యాచారాలు చేస్తున్న పరిస్థితి. నిన్నటి దినం చూస్తే ఇంకా దారుణం. ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పం, స్వయంగా చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో ఒక కూలీ నాలి చేసుకునే ఒక మహిళ వాళ్ళ భర్త ఏదో అప్పులు చేస్తే మరి ఆ అప్పులు నేను కట్టానని ఆ భర్త పారిపోతే మరి ఆ భార్యను తీసుకొచ్చి చెట్టుకు కట్టేసి నానా హింసలు చేసిన పరిస్థితి ఈరోజు మీడియాలో మనం చూశాం. మరి ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఈ తరహాలో మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే మరి ఎవరు కూడా నోరిప్పి మాట్లాడే పరిస్థితి లేదు. మరి మన రాష్ట్ర దౌర్భాగ్యం ఏమంటే మన రాష్ట్రానికి ఒక మహిళా హోంమంత్రి ఉంది. ఆ హోంమంత్రి ఎక్కడ ఉందో తెలియదు. జగన్మోహన్ రెడ్డిని తిట్టేదానికోసం ముందుగా నిలబడుతుంది ఆమె.
అత్యంత నాణ్యమైన పుస్తకాలతో పాటు ప్రశ్నిస్తున్నారు. పోయిన ప్రభుత్వం ప్లేట్ల మీద, గ్లాసుల మీద, మరుగుదొడ్ల చెప్పుల మీద కూడా వచ్చేసిందా? మమ్మీ డాడీ హ్యాపీనా? బాగా చదువుకుంటావు కదా? ప్రభుత్వం చదువుకోవడానికి ఇంత పెద్ద వ్యక్తులు ముందుకు రాకేష్ గారు, మెయిన్ స్కూల్లో నీళ్లు రావట్లేదంట, ఫిట్టర్ వచ్చి ఫిట్ చేయట్లేదంట, ప్రాబ్లం ఉంది. అర్జెంటుగా ఇది ఎమర్జెన్సీ కింద ఇప్పుడు మనుషులను పంపించండి. ఏంటి ప్రాబ్లము ఎగ్జిక్యూట్ చేయండి. అది వెంటనే ఏంటంటే రేపు పొద్దున కల్లా దీన్ని రెక్టిఫై చేసేసి వాళ్ళకి నీళ్ళు వచ్చేటట్టు చేయండి ప్లీజ్. అదొకటి. ఆ పక్కన చెత్త, స్కూల్లో చాలా చెత్త ఉంది. ఆ యొక్క చెత్త ఎత్తే వాళ్ళని ఒక బండి పంపించి చెత్త ఎత్తిచ్చేసేయండి. అర్జెంటుగా మీరు రేపు పొద్దునకంతా రెక్టిఫై అయిపోవాలి నీళ్ళ ప్రాబ్లం. సో మనం దెవ్వాలంటే అన్ని వైపు నుంచి బుల్డోస్ చేసుకుంటూ రావాలా. సో దట్ మన వర్క్ అది దిన్ను అందరు ఎవరు వస్తున్నారు, వాళ్ళ టైము గార్బేజ్ క్లియర్ అని సైన్ పెట్టాలి. పొద్దున్నే పిల్లలు రాకముందే రావాలా, మళ్ళీ ఒకసారి తీసుకుపోవాలా, మళ్ళీ చెక్ చేయండి. పర్సనల్గా నిలబడుకొని ప్రతి ఒక్క ట్యాప్ ఇరగొట్టి నెక్స్ట్ ఫిట్ చేసేసి ప్రాపర్గా చేసి శేఖరన్న అడిగినాడు. ఈ 20,000 అనేది ప్రధానమంత్రి డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి విధానాలు కాకుండా, వైఫల్యాలు కాకుండా, ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చర్యలు కాకుండా ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అహరహం కృషి చేస్తానని చెప్పి గొప్పగా చెప్పాడు. అందులో ప్రధానమైనటువంటి ఎన్నికల వాగ్దానాలలో సూపర్ 6 అనేటువంటిది
రాష్ట్రంలో 6 పథకాలను సూపర్గా నడిపిస్తామని చెప్పి ప్రకటించాడు. అధికారంలోకి వచ్చి మొన్న జూన్ 12 నాటికి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో సూపర్ 6లలో ఒక్కటంటే ఒక్కటి అమలు చేయలే. ఈరోజేమో తల్లికి వందనం అనేటువంటి పథకాన్ని అమలు చేసినప్పటికీ అందులో చాలామందికి రాలేదు, డబ్బులు అకౌంట్లో పడలేదు అని చెప్పి అనేక మంది ఇవాళ బ్యాంకుల చుట్టూ పోస్ట్ ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అది ఒక ఎత్తు అయితే, ఇవాళ అన్నిటికీ మించి రాష్ట్రంలో దేశానికి అన్నం పెట్టేటువంటి అన్నదాతలకు సంబంధించినటువంటి పథకాన్ని బ్రహ్మాండమైనటువంటి పేరు మాత్రం అన్నదాత సుఖీభవ అని పేరు బ్రహ్మాండంగా పెట్టాడు. కానీ గత సంవత్సరము ఖరీఫ్ సీజన్లో అన్నదాత సుఖీభవ డబ్బులు ఇవ్వలేదు, రబీ సీజన్లో డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడేమో ఒక సంవత్సరం దాటిన తర్వాత ఈరోజు అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తామని చెప్పి రేపో మాపో పడతాయని చెప్పి చెప్తాం. పోయిన సంవత్సరము ఖరీఫ్ రబీ సీజన్లకు సంబంధించినటువంటి పోయిన సంవత్సరం అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా ఈ రెండు కూడా కలిపి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఒక సంవత్సరం ముందు ఒక సంవత్సరం తర్వాత ఎగ్గొట్టేటువంటి ఆనవాయితీ మొదలైనటువంటి నేపథ్యంలో గత సంవత్సరం ఇవ్వాల్సినటువంటి అన్నదాత సుఖీభవ నిధులతో కలిపి ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో చెల్లిస్తే రైతులు మరింత హర్షం వ్యక్తం చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అట్లే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించిన నేపథ్యంలో రైతులు సాగుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైతు భరోసా కేంద్రాలను పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో రాయితీతో ఇచ్చేటటువంటి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రాయితీ మొత్తాన్ని 90% పెంచాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. మన ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలించడం కోసం ఈగల్ అనే అందరం ఈ డ్రగ్స్ నిర్మూలించడానికి మన వంతుగా ప్రతిజ్ఞ. అలా కొంచెం గ్యాప్ తీసుకోండి. సో ఫోన్లు మళ్ళీ చూసుకోవచ్చు. అందరం ప్రతిజ్ఞ చేద్దాం. దయచేసి అందరం, ఎవ్రీవన్, ప్రతి ఒక్క స్టూడెంట్, టీచర్స్, ఇన్స్ట్రక్షన్స్, అందరూ, ఆఫీసర్స్ కూడా. ఇదేంటంటే మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ అందరం చేద్దాం. నేను మాదక మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ వలన కలిగే దుష్పరిణామాల గురించి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, మన శైలిని అనుసరిస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కగా ప్రతిజ్ఞ. తర్వాత నాగజ్యోతి, డాక్టర్ లీలా రాణి, తర్వాత డాక్టర్ లీలా రాణి, తర్వాత మాధవి మేడం, శ్రీదేవి, స్వప్న, అప్లై చేసుకోవాలి. జేసీబీ లోపల దిగడానికి వీలు లేదంట, దిగడానికి లేదంట.
చూడు ఏమన్నా అది మంచి అందుకే ఎట్లా చేయాలని చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకందరికీ కూడా అనారోగ్యం పాలైపోయి చాలా భయానక పరిస్థితి ఉంటే కేసీ కెనాల్ డివిజన్ నుంచి ఇప్పటికి దాదాపు ₹160 శాంక్షన్ చేయించి దాని డీసిల్టేషను క్లీనింగ్ ప్రాసెస్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అదేవిధంగా కేసీ కెనాల్ అక్కడక్కడ గేట్ల దగ్గర లాక్స్ ఎక్కడెక్కడ షట్టర్లు పోయినాయి లాకులు ఇవన్నీ కూడా తయారు చేసడానికి ₹160 కేసీ కెనాల్ నంద్యాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాళ్ళు దీనికోసం శాంక్షన్ చేయడం జరిగింది. ఏదైతే బుగ్గవంకని మీరు చూసారో 30-40 సంవత్సరాలుగా ఎవరు క్లీన్ చేయని పరిస్థితి, అదేవిధంగా ఈరోజు దాన్ని క్లీన్ చేసిన తర్వాత పరివాహక ప్రాంతం అంతా కూడా చాలా దోమల బారి నుంచి స్వచ్ఛందంగా అందరూ కూడా క్లీనప్ అయిపోయి సంతోషంగా ఉండరు. దాన్ని అదేవిధంగా టేకప్ చేసి ఈ కేసీ కెనాలు ఉక్కాయపల్లి ఛానల్ ఇవన్నీ కూడా క్లీన్ చేసి స్వచ్ఛ కడప ఏదైతే ప్రారంభించామో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా అమలు చేయాలా, నీట్గా తయారు చేయాలా, డీసిల్టేషన్ చేసి డ్రైనేజ్ వ్యవస్థను కెనాల్ వ్యవస్థను వేరు చేసి ఒక శుభ్రత క్లీన్ చేయాలని చెప్పి ప్రజల డిమాండ్. ఇది ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల డిమాండ్. దోమలు పెరిగిపోయి డ్రైనేజ్ అంతా వచ్చి చాలా అస్తవ్యస్తంగా ఉంది. దానికోసం అని చెప్పి ఈరోజు వచ్చాం, చూసాం. తప్పకుండా ఈ కేసీ కెనాల్నంతా కూడా ఈ ఓల్డ్ సిటీలో ఉన్న కేసీ కెనాల్నంతా కూడా క్లీనింగ్ ప్రాసెస్ ప్రారంభించాం. ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ శ్రీ మాధవి రెడ్డి వదిన గారు మరియు వాసన్న గారు ఈ కృష్ణకాలువ క్లీనింగ్ కోసం వచ్చినారు. వాళ్ళు మాట ఇచ్చిన పరంగా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏవైతే ఉన్నారో ఒకటొకటిగాను అంతా చేసుకుంటూ వస్తున్నారు. ఈ కృష్ణకాలువ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే దీంట్లో చెత్త వేయడము మరియు దీంట్లో డ్రైనేజ్ వాటర్ కలపడము ఇలా చాలా ఎన్ని చేయకూడదో అన్ని పనులు చేసి చాలా రోతగా చేసి పెట్టినారు. ఇది ఇట్లనే కంటిన్యూ అయితే కానీ రాబోయే రోజుల్లో దోమలు కానీ ఇంకోటి కానీ పెరిగిపోయి ఇక్కడ ఉండే ప్రజలు నివసించే ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. కాబట్టి అట్లాంటివి జరగకుండా ఈరోజు వాళ్ళ మాట ఇచ్చిన పరంగా అందరినీ అంటే ఇక్కడ ఈ కాలువ సమీపంలో ఉన్నటువంటి అందరికీ వచ్చి ఈరోజు మాట్లాడి అంతా క్లీన్గా పెట్టుకోండి అని చెప్పేసి ప్రత్యేకంగా డబ్బు 2 కోట్ల వరకు శాంక్షన్ చేయించి క్లీనింగ్ పనిని చేయిస్తున్నారు. ఇది చాలా హర్షించదగిన విషయం. ఎందుకంటే ఇలాగే కడప ప్రతి ఒక్క దాంట్లో ముందుండాలని, క్లీన్ కడపగా మా వాసన్న కళ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము కూడా కార్యకర్తలకు ఎంతవరకు సహకరించాలో అంతకన్నా ఎక్కువ సహకరిస్తామని వినియోగించుకుంటున్నాము. థ్యాంక్ యూ.